నమస్తే. మొన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా మర్చిపోక ముందుకే నిన్న సైతం కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ విభజన అనేది మాయనటువంటి గాయం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలో విద్వేషాలకు కారణం కూడా రాష్ట్ర విభజన సరిగ్గా కాకపోవడానికే ఇదంతా కూడా జరుగుతుందన్నటువంటి అంశాలను కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. ఎందుకు పదే పదే తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ విభజన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతాం? అసలు పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రాటజీ తెలంగాణలో ఏంటి? ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రాంతాల అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు. నీ అయ్యా జాగిరా అంటూ మొన్నటి వరకు చేసినటువంటి వ్యాఖ్యలు అవి చాలా తెలంగాణలో ఉన్నటువంటి మీలాంటి ఉద్యమకారులు చాలా వాటిని వ్యతిరేకించడం జరిగింది. ఇంకోసారి అనకూడదని చెప్పి హెచ్చరించినటువంటి మరోసారి కూడా తెలంగాణ విభజన సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు 12 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఈ అంశాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్నాడు? ఆయన లోపట విషం ఉంది, బక్వాస్ మాట ఇదంతా. ఎక్కడ ప్రజల లోపట ఏమైనా కొట్లాటలైనాయా, పంచాయతీ అయిందా, బార్డర్లు ఆపి ఏమైనా తెలంగాణలో ఆంధ్రోళన కొట్టినరా, ఆంధ్రోళన తెలంగాణలో కొట్టినరా, కట్టు బట్టలతోటి ఎల్లగొట్టిరు మనల్ని, తరిమి కొట్టిరు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఒక వీడియో చూసిన నేను. అసలు ఇక్కడ జరిగింది అది మొన్నటిదాకా కర్ణాటక ఎంపీ ఆ సూర్య ఉన్నాడు కదా, ఆ సూర్య చెప్పినట్టే ఇండియా పాకిస్తాన్ విభజన ఎట్లయితే జరిగిందో అట్లనే జరిగిందని చెప్తున్నాడు. ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు చాలా రచకాలు జరిగినాయి. ఆస్తులు అక్కడ ఉన్నోళ్ళకి మొత్తం వదిలిపెట్టుకొని వచ్చిండ్రు. అక్కడ ఆడపిల్లలు ఇక్కడికి వస్తుంటే ఎత్తుకపోయి నరికిండ్రు. రేపులు జరిగినాయి. కొంతమందిని తీసుకుపోయి ఇళ్లలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు వాడుకున్నారు ఇక భారతదేశస్తున్న పాకిస్తాన్ వాళ్ళు. అట్లా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మధ్యలో జరిగినప్పుడు ఏమైనా అట్లా ఉన్నాయా, అట్లా జరిగినాయా? ఏమైనా ఉదంతాలు ఉంటే మరి ఆయన ఉదాహరణ చెప్పాలి. ఒక్క 2 చెప్పు సార్, ఒక్కటి చెప్పు. ఆఖరికి ఎక్కడ పంచాయతీలైనా ఎవరు నిలగొట్టిరు ఇక్కడికి వెళ్ళి? ఇక్కడ ఏంటంటే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రకెళ్ళొచ్చి ఇక్కడ సుఖశాంతులతో ఉంటున్నటువంటి వాళ్ళను కూడా ఉండనీయకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది ఇక్కడ క్లియర్ కట్ గా. ఇది ఆయన లోపల ఉన్న విషయం. అంటే టైం అండ్ అగైన్ ప్రతిసారి ఆయన ఒక విద్వేషం రెచ్చగొట్టేటట్టుగా మనల్ని ఆయన ఉగ్రవాదులు అంటున్నాడు. ఆ ఉగ్రవాద భాష పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. మనం ఎంతసేపు శాంతియుతంగానే జరిగింది కదా. నువ్వే ఇక్కడ కుటుంబాల వచ్చి మాట్లాడితే కుటుంబాలను అవహేళన చేసినట్టు, అవమానం చేసినట్టు నీ పార్టీ క్యాడర్ తిరుపతి అధ్యక్షతను మాట్లాడుకుంటా చాలా ఘోరంగా, నీచంగా, హీనంగా మాట్లాడి తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ తల్లులను, తెలంగాణ చెల్లెలను, తెలంగాణ అమ్మలను అడ్డమైన బూతులు మాట్లాడిపిస్తున్నావు. నువ్వు మాట్లాడిపిస్తున్నావు నీ భాష చేసి నువ్వే విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ కావాలని మరి రెచ్చగొడితే తెలంగాణ వాదులు మొత్తం ఆంధ్రోల మీద పడతారు అనుకుంటున్నావు. అట్లా లేదు, అటువంటి పరిస్థితి లేదు. అది జరగని పని. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్ గా ఆస్తులు ఇక్కడ సంపాదించుకున్నటువంటి వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటేందుకు ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు వస్తున్నారు అనే సంగతి ఇప్పుడు నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు కూడా వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, ఏమన్నా మేము స్టార్టింగ్ ఇట్లా అనుకోలేదు. ఎక్కడితే అసలు అంటే ఇప్పుడు ఒక్కడన్నా ఇప్పుడు ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కదా, ఏ కంపెనీ అయినా దలగబెట్టిరా, ఎవరన్నా ఏ కంపెనీలో ఎవరైనా దాడి చేసిండ్రా? ఇటువంటి ఏది ఉదంతాలు ఎక్కడ జరగలేదే. తీరా ఆయన కబ్జా చేసినటువంటి వాటిని పోయి జనంకి ఇచ్చేసి, జనం చూపించేసి కంప్లైంట్ చేసినాం. దాని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి అసలు కనీసం అది కంప్లైంట్ కూడా స్వీకరించారు. ఇప్పుడు కూడా ఒక మాట అంటున్నాను, తెలంగాణ విభజనకి నేనేమో వ్యతిరేకం కాదు, తెలంగాణ కోసం చనిపోయినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం నివాళులు అర్పిద్దామన్నా కానీ తెలంగాణలో ఇంకా నాకు అడ్డగింతలే ఎదురవుతా ఉన్నాయి అన్నటువంటి వ్యాఖ్య అమరులను సైతం కూడా నిన్న మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకు అటువంటి దీని వెనుకనే అసలు ఆయన ఉద్దేశం దీని వెనుకనే ఉన్నది. ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా చనిపోయేటోళ్ళు? 1200 మంది చచ్చిపోయినప్పుడు మరి చచ్చిపోతుంటే ఏ ఇంటికన్నా వచ్చి నువ్వు పాడేమోసినావా? తెలంగాణ ఉద్యమం చాలా రోడ్ మోడల్ అంటున్నావు కదా నువ్వు. ఎవరింటికి వచ్చి నువ్వు పాడేమోసినావు చెప్పు. ఎవరింటికి వచ్చి నువ్వు ఓదార్చినావు? ఇవాళ 12 సంవత్సరాల తర్వాత నువ్వు ఆల్రెడీ మమ్మల్ని దిష్టి బొమ్మలు అన్నావు. నువ్వు 11 రోజులు నేను అన్నం తినలేదన్నావు. మా ఇండ్లలో చచ్చిపోతే 11 రోజులు ఇండ్లలో ఎవరు కూడా ఖాళీ దీపం పెడతారు, దేవుని కూడా మొక్కరు. అంటే 11 రోజులు 11 దినాల వరకు మార్నింగ్ ఉంటది మన ఇండ్లల్లో. అది నువ్వు తెలంగాణ వస్తే అంటే తెలంగాణ చచ్చిపోయిందని అనేది తీసుకొని నువ్వు మార్నింగ్ తీసుకున్నావు. 11 రోజులు నువ్వు తీసుకున్నావు. అది నీ వ్యక్తిత్వం. ఇలా ఉగ్రవాదులు అన్నావు, మళ్ళీ నువ్వే మీ అయ్యా జాగిరా అన్నావు. బరాబర్ మా అయ్యా జాగిరే. తర్వాత నేను 4 సార్లు 4 దిక్కులు మాట్లాడుతున్నానే. ఒక దగ్గర ఒకటి మాట్లాడుతున్నాడు, ఒక దగ్గర ఒకటి మాట్లాడుతున్నాడు, ఈడ ఒకటి మాట్లాడిండు, ఆడిపోయి ఇంకొకటి మాట్లాడిండు. మరి డైలాగ్ రైటర్స్ ప్రతిసారి చేంజ్ అవుతున్నా తెలియదు. ఢిల్లీ పోయి ఒక తిరిగా మాట్లాడతారు. విభజన అక్కడిక్కడి వాళ్లకు విద్వేషాలు రెచ్చగొట్టే లెక్క అంటే ఏది మాత్రం జరగలేదు. వాళ్ళకు ఒకటే లోపలి ఉంది. అంటే హైదరాబాద్ కనుక ఇప్పుడు ఈ మధ్యలో టెక్నాలజీ పెరిగి ఇప్పుడు చెట్లు ఉన్నాయి అనుకో, చెట్లు అమాతం తీసుకుపోయి ఇంకో జాగాలో పెట్టినట్టుగా వాళ్ళకి ఏముందంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళ ముత్తాతలు కట్టిన అసెంబ్లీ కావచ్చు, వాళ్ళ తాతలు కట్టిన ట్యాంక్ బండ్ కావచ్చు, వాళ్ళు చెప్పుకుంటారు కదా ఇప్పుడు. లేకపోతే మా గండిపేటలు కావచ్చు, మా హైకోర్టులు కావచ్చు,
ఇటువంటి అన్ని ఇట్లే తీసుకుపోయి కనుక ఆడ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండేదో ఏమో మరి వాళ్ళకి. అంటే అసలు తెలంగాణ అమరులకి నివాళులు అర్పించాలంటే పర్మిషన్ ఎందుకు? ఒకవేళ నేనేమంటున్నా ఇప్పుడు నువ్వు నివాళి ఢిల్లీలో కూడా చేసేది ఉండే కదా ఆ పని, నువ్వు అక్కడ చేసేది ఉండే కదా. నువ్వు గదరన్న బర్త్డే చేసినావు, గదరన్న గురించి చెప్తున్నావు కదా. నివాళులు ఎక్కడన్నా అర్పించచ్చు కదా, నువ్వు అక్కడ అర్పించినావా? పోనీ ఇన్నేళ్ల నుంచి నువ్వు హైదరాబాద్ కు ప్రతి శనివారం ఆదివారం వస్తున్నావు కదా. ఎవరన్నా నిన్ను అమరుల స్తూపం కానీ నిన్ను అడ్డుకున్నారా? ఎవరన్నా నువ్వు ఆడికి పోతుంటే ఎవరన్నా పృథ్వీరాజ్ అడ్డం నిలబడి రాళ్ళు పట్టుకొని నిలబడ్డా? ఎవరు నిలబడలే కదా, ఎవరు నిలబడలే. నీకు లేదు లోపట, ఇవాళ నువ్వు దాన్ని వాడుకుంటేందుకు మాట్లాడుతున్నట్టు భాష అది నీది. అది నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నది, అది తప్పు. అది మేము ఎక్కడ కూడా అసలు హింస సైడ్ పోలేదు. ఇప్పుడు చూస్తున్నా, ఇది చూస్తున్నారు అనుకో, కింద మెసేజ్ స్టార్ట్ అయితే ఆయన సైన్యం ఓహో ఇక మామూలు కాదు. ఇక వాళ్ళ వీరత్వం శూరత్వం, ఆయన డ్రీమ్ చేస్తున్నటువంటి యువకుల ఆలోచన విధానాలన్నీ ఇక భూత పురాణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వింటుంటే స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉన్నాయి, మనం క్వశ్చన్ చేసే ఆన్సర్ ఉండదు. అటువంటి చూసినప్పుడు ఎందుకులే అని పృథ్వీరాజ్కి ఎప్పుడు కూడా కోపం ఎందుకు అని చెప్పి నా తెలంగాణ నేను సైలెంట్ కాలే, ఇది కూడా చెప్తున్నా, సైలెంట్ కాను కూడా. ఈ పవన్ కళ్యాణ్ ఇటువంటి వాళ్ళను 100 మందిని చూసింది నా తెలంగాణ గడ్డ. ఇప్పుడు కాదు, నైజాం ను చూసింది. ఇటువంటి లేదు, విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు ఆయన. సినిమా డైలాగులు చెప్పుకుంటా, దేశాన్ని అని చెప్పుకుంటా, యువతరం ఇట్లా ఎదురు చూస్తున్నది అన్నాడు. నీట్ గురించి ఎందుకు 1,80,000 దాకానేమో ఇక్కడ మన దగ్గరికి వెళ్ళి రాసినటువంటి వాళ్ళది లక్షల మంది నేషనల్ లెవెల్ రాసింది కదా. వాళ్ళ గురించి ఎక్కడేం మాట్లాడతలేడే. కాక్రోచ్ పార్టీ అంటే దేశం దాన్ని ఇన్సల్ట్ చేసుకున్నట్టు ఏదో మాట్లాడారు. పార్టీ పెడతారా తర్వాత సంగతి. ఈ దేశంలో మల్టిపుల్ పార్టీ సిస్టమ్ ఉంది కదా, ఎవరైనా ఏదైనా పెట్టుకోవచ్చు కదా. దాని మీద ఎందుకు నువ్వు అక్కసుగా చెప్తున్నాడో అర్థమైతలేదు. యువకులు వచ్చిర్రు, ముంగడికి వచ్చిర్రు, మాట్లాడుతూ పెట్టుకో. నీకేడ ఏం లేనే లేదా నువ్వే చెప్పబడుతుంది. నాకేం లేదు, నేను వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే నా ఇంట్లోనే నాకు దిక్కు లేదని చెప్పబడుతుంది. చెప్పుకుంటా అసలు ఎవడు ఆపిండి నిన్ను ఇక్కడ? నువ్వు ఇంత ముందు కాంటెస్ట్ చేయలేదా? సర్పంచ్లను కాంటాక్ట్ చేస్తేవి, మున్సిపాలిటీలు కాంటాక్ట్ చేస్తేవి, కార్పొరేషన్లు కాంటాక్ట్ చేస్తేవి, ఎమ్మెల్యేలు కాంటాక్ట్ చేసి అన్ని కాంటాక్ట్ చేశారు కదా. నిన్ను ఆపింది ఎవడు అసలు? జూన్ 2వ తారీఖు రోజు ఏంటంటే నువ్వు మన ఇంట్లో పండుగ అవుతున్నది, పండుగ పలారాలు ఉన్నటువంటి తాంబూలంలా నువ్వు తీసుకొచ్చి మన్ను పోస్తా అనే ఆలోచనతో నువ్వు వచ్చినావు వీడికి. నువ్వు అసలు తెలంగాణ ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను ఒక మాట అన్నవాను అనలే కదా. నీ నైజం కాదది, నీ లోపల లేదు, నీ లోపల రాదది. తెలంగాణ ఆవిష్కరించినందుకు ఎన్నో ప్రాణాలు బలిదానం ఇచ్చిండ్రు, వాళ్ళందరికీ నేను జోహార్లు పలుకుతున్నా అని చెప్పని అన్నవా? ఇప్పుడు నేను మాట్లాడినాక అంటాడు కావచ్చు అనేది ఉంటే. ఇది నా ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా చూడాలి, అక్కడ ప్రజలు కూడా చూడాలి. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? నేను అన్నది కూడా, నేను ఇంత ముందు అమరుల స్తూపం దగ్గర అన్నది కూడా, ఏం పని వీళ్ళకు శనివారాలు ఆదివారాలకి వచ్చిపోయేందుకు ఏం పని అని. నేను ఖాళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడినా. నేను చిరంజీవి గురించి మాట్లాడలేదు, నాగబాబుల గురించి మాట్లాడలేదు, ఇంకెవరి గురించి మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా అక్కడ ఓట్లు వేసుకొని వాళ్ళకు భవిష్యత్తు నిర్మాణం అయ్యేందుకు వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి మీ సమయం అక్కడ ఎక్కియాలని మాట్లాడినాం. ఆంధ్రోళ్ళు ఎందుకు వస్తున్నారని మాట్లాడలే కదా, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అంతా కలిసిమెలిసి ఉండేటువంటి స్థితే కదా. నీ దగ్గర నీకు చేతగాక 10 సంవత్సరాలు నీకు ఇచ్చింది కదా ఉమ్మడి రాజధానిని. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి నీ ఇంటికి వచ్చి కలిసిపోయిండు. నీకు జ్వరం వచ్చిందనో ఏదో సమస్య వచ్చిందో నీ దగ్గరకు వచ్చిండు, చంద్రబాబు దగ్గరకు వచ్చిండు. ఇక్కడ లోకల్ లో మా కిషన్ రెడ్డి దగ్గరకో, దత్తాత్రేయ దగ్గరకో, మురళీధర్ రావు దగ్గరకు వాళ్ళ ఇళ్ళకి రాలే. మీ ఇళ్ళకి వచ్చినాడు. మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఎందుకు అడగలే? నువ్వు గది కదా చేయాల్సింది. నీ రాజధాని నువ్వు నిర్మాణం చేసుకోవాలి కదా. హైదరాబాద్ మీద ఎందుకు ఇంకా మీ కన్ను? మీ అన్న కూడా పార్లమెంట్ లో చెప్పే మాకు హైదరాబాద్ ఏంటని. వీళ్లకు తెలంగాణ సంపదను ఎట్లా దోసుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఇదంతా ఉన్నది అనేది ఉట్టి బక్వాస్ ముచ్చట. తెలంగాణ విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల పైన నా పోరాటం అని చెప్పేసి నా కాక్రోచ్ పార్టీని కావచ్చు, మిగతా కొంతమంది అంటే ఆ వ్యాఖ్యలు అంతా చూసిన తర్వాత ఎవరైతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పైన, జనసేన పైన వ్యాఖ్యలు చేసినా వాళ్ళనే ఉద్దేశించి ఆయన మాట్లాడేది కొంచెం కనబడ్డది. దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు అను ఆ సంబంధించినటువంటి ఒక వర్డ్ వాడడం జరిగింది. ఏంటి అసలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు ఎవరు అసలు? అంటే కాక్రోచ్ పార్టీని అంటా ఉన్నారు, లేకపోతే మీలాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన ఏమన్నా అటువంటి గతంలో మాట్లాడింది కదా. గతంలో మొన్న లాస్ట్ జూన్ 2 రోజు పెట్టినటువంటిది పాస్పోర్ట్లు కావాలా అన్నాడు. తలకాయ ఉండి మాట్లాడుతుండా, తలకాయల సామాన్ ఉండి మాట్లాడుతుండా నాకు అర్థమైతలేదు. కానీ అసలు ఆ పంతా ఇక్కడ ఉన్నదా? ఇంత ముందు గతంలో రాజశేఖర రెడ్డి మాట్లాడిన భాష ఇప్పుడు ఈయన మాట్లాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఆయననే చెప్పిండు, సినిమా టాకీస్లలో మా ఊళ్ళు పోతే నేను సంతోషంగా మా కుటుంబ సభ్యులతో పోయినప్పుడు మేము ఏదో ఎంజాయ్ చేసేందుకు పోతే అక్కడ జాతీయ గీతం పెట్టుడు ఎక్కడిది, నాన్ సెన్స్ బీన్ సెన్స్ అని మాట్లాడిండు. నాకు స్వేచ్ఛ లేదా అని చెప్పని. ఇవాళ అదే నోట్ తోటి వీళ్ళు రేపు పొద్దుగాల ఇది కూడా వాడరేమో అని చెప్పి నేను అందుకే చెప్పిన హర హర మహాదేవ్ భారత్ మాతాకి జై అనుకుంటా. మేము కూడా అట్లనే వస్తాం. యుద్ధంలో బార్డర్లు కొట్టాడేవాళ్ళు హర హర మహాదేవ్ అని పోతుంటారు ఎవరైనా కానీ. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ అది ఒక నినాదం లెక్క. ఇలా మేము కూడా అట్లనే ఇటువంటి దుష్ట శక్తులను వీళ్ళు అసలు విద్రోహులు. వీళ్ళు దేశంలో
సమైక్యత లేకుండా చేసేటువంటి భాష, వాళ్ళ ఆలోచన విధానం చేస్తున్నటువంటి వాళ్ళ దాంట్లో ఇవాళ మన ప్రాంతంలోకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర డిప్యూటీ సీఎం క్లియర్ కట్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, మీరు ఈ భాష పిచ్చి పిచ్చి భాష అలా లేస్తేనే ఒక్కొక్కరిని బుక్కలు వారేస్తాను కూడా చెప్పిండు. బీ కేర్ఫుల్ అని చెప్పిండు చంద్రబాబు నాయుడు. నువ్వు కూడా మారాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్. నువ్వు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడ లేదు కదా, ఏడన్నా ఇప్పటిదాకా జరిగిందా అని ఎక్కడన్నా చూపింది, ఎక్కడన్నా ఏ ఒక్క ఇన్సిడెంట్ అన్నా. ఇప్పుడు ఇంత ఫ్రిక్షన్ జరుగుకుంటా ఈ వాట్సాప్ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు కదా, అసలు ఎక్కడ ఒకటన్నా జరిగిందా? కానీ ఒక్కటి నేను వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే, ప్రతిదీ రికార్డ్ అవుతున్నది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సమాజం ప్రతిదీ రికార్డ్ చేస్తున్నది, మేము కూడా రికార్డ్ చేస్తున్నాం ప్రతిదీ. మీ మాటలు ఎవడెవడైతే మాట్లాడిండో ఎవడెవడు అంటుండో, కొంతమంది అంటారు అరే ఎవరెవరైతే అంటుండ్రో వీళ్ళందరికీ పెడతాము, కానూన్ ప్రకారంగా చర్యలు వాళ్ళు తీసుకుంటారా, ముఖ్యమంత్రి గవర్నమెంట్ డీజీపీ మా వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే చంద్రబాబు తీసుకుంటా, చంద్రబాబు కూడా పంపిస్తాం. దొంగ కేసులలో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి మా వాళ్ళని జర్నలిస్ట్ కొడుతుంది కదా మీరు. నిజంగా వీళ్ళందరూ మాట్లాడినవి ఉన్నాయి కదా, అమ్మనా బుద్ధులు మాట్లాడారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా? ప్రజా కోర్టులో వాళ్ళకు బరాబర్ శిక్ష ఉంటది. ఎవడో వాడి మాట్లాడే ఇంటికి కూడా అరే మేము ఇంటికి వీకెటోళ్ళం కాదురా, అవసరం అయితే మిమ్మల్ని మీ తలలను మిమ్మల్ని మీ వ్యక్తిత్వాలను సమాజంలో బొందబెడతాం, తలలు తీసి బొందబెడతాం మీ వ్యక్తిత్వాలను, గుర్తుపెట్టుకోండి. మీరు ఆ పని చేస్తున్నారు, అందుకే మీ ఇళ్లలో చూపిమని చెప్తున్నా నేను. దానికే అమ్మ పేరు మీద పెట్టి మాట్లాడి అమ్మల దగ్గర పోయి తీసుకుపోయి చూపిమంటున్నా. మీ అమ్మల దగ్గర పోయి తీసుకుపోయినరి, మీ భార్యల దగ్గర తీసుకుపోయి చూపినని అందుకే మాట్లాడినా. మీ అక్కజల దగ్గర తీసుకుపోయి చూపినరి, చెప్పులు దండ చేస్తారు. అవసరం అయితే ఇంత దుర్మార్గులు మా కడుపులో పుట్టింది అని చెప్పి ఇంత విషం పెట్టి చంపుతారు. మీ ఫోటోలు అన్ని కూడా, కొంతమంది ఫోటోలు బాగా సోషల్ మీడియాలో, వాట్సాప్ లో కానీ ట్విట్టర్ లో కానీ, అంటే నోటు పైన వేలేసి సైలెంట్ గా ఉన్నారు వీళ్ళంతా కూడా, సైలెంట్ కిల్లర్లు వీళ్ళంతా కూడా. ఒక వర్గం పైన దాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకొక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు గొంతులు లేస్తలేవు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఎందుకు రౌండ్ టేబుల్ పెట్టట్లేదు అని చెప్పేసి చాలా మంది నిలదీస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఖమ్మంలో జరిగినటువంటి ఒక చిన్న పాప పైన జరిగినటువంటి ఒక అఘాయిత్యం, ఒక ముస్లిం గౌస్ పాషా అన్నటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక లైంగిక దాడి, అదంతా కూడా జరిగింది 12 ఏళ్ల పాప పైన. సో ఈ విషయంలో మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. నేను చెప్తా దాన్ని. ఆల్రెడీ నేను మాట్లాడినా, ఆల్రెడీ నేను దాని మీద నా ఆలోచన విధానం కెమెరాల ముంగడ మాట్లాడినా, సర్క్యులేషన్ లో కూడా ఉంది. కావాలని చేస్తున్నారు కదా ఇదంతా. ఈ నోర్లు ఏ నోర్లు తెలుసా? ఏ నోర్లు అయితే బండి భగీరథ ఇక్కడ మైనర్ బాలిక మీద రిపీటెడ్ గా అత్యాచారం చేసిండని చెప్పి కంప్లైంట్లు చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పోతే, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దగ్గర పోతే బెదిరించి పంపించిండో, వాళ్ళు కంప్లైంట్ తీసుకుపోయిస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయకుండా వదిలేసిండ్రో, మేము ఒత్తిడి చేసి దానికి ఆ సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు కేసు బుక్ చేయలేదు అనే దాన్ని కేంద్ర మంత్రి అనేంత మాత్రాన మీరు కాపాడతారా అని దాని మీద తిరుగుబాటు చేసి మేము పెట్టినాం. ఈ కేసు అట్లా కాలే. ఈ కేసు కాగానే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసారు. వాళ్ళు అది తెలియగానే అరెస్ట్ చేసారు. నేను మొన్న మళ్ళీ చెప్తున్నా, ఎట్లయితే బండి సంజయ్ దీంట్లో ఎవరెవరైతే పోక్సో చట్టం కింద మైనర్ బాలికల ఇష్యూ సంబంధించిన దాంట్లో సహాయం చేస్తారో, ఎవరైనా దాచిపెట్టినా దగ్గర పెట్టుకున్నా, ఈయన బండి సంజయ్ చెప్పిండు. నేను అడిగినాక నాకు అడ్వకేట్లు చెప్పిండ్రు, సలహాలు ఇచ్చిండ్రు, నీకు కొడుకు బెయిల్ వస్తుంది అంటే అప్పటిదాకా ఆగినాము, రాకుంటే ఇచ్చిన అంటే నీ దగ్గర ఉన్నట్టే. పేరెంట్స్ కూడా నీ దగ్గర పోయింది కాబట్టి పోక్సో చట్టం కింద సెక్షన్ 19 కింద ఇతని మీద కూడా కేసు పెట్టాలి, సంగప్ప మీద కూడా కేసు పెట్టాలి. ఒక డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే షెల్టర్ ఇచ్చిండ్రో బండి భగీరథకు, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి, కానీ పెడతలేరు. అట్లనే ఈ పాష ఎవరైతే ఖమ్మంలో ఉన్నాడో వానికి ఎవరైనా సహకరించిండ్రా, ఇది ఒకటే కేసా, ఇంతకు ముందు కూడా ఇటువంటి చేసిండా, దీని అన్నిటి మీద కూడా క్లియర్ కట్ ఎంక్వైరీ చేయాలి. మాకు వీళ్ళు వాళ్ళనే భేదాభిప్రాయం లేదు. ఏ తల్లి అయినా తల్లే, ఎవరి చెల్లి అయినా చెల్లె, ఏ కులమైనా ఏ మతమైనా కానీ మా ఊళ్ళో అన్నట్టుగానే చూస్తాం. అక్కడ ఈ భారతదేశం అంటేనే ఒక గుల్దస్తా, పూల దండాది, అందరు కలిస్తేనే అవుతుంది. విద్వేషాలు మీరు రెచ్చగొడుతున్నారు. మీరు అప్పుడు మాట్లాడలేదు అంటే మనోళ్ళు చేస్తే ఒక తీరుగా, మందోళ్ళు చేస్తే ఒక తీరుగా అనే న్యాయం మీకున్నది, మాకు లేదు. అది మేము బరాబర్ మాట్లాడుతున్నాం, బరాబర్ చేస్తాం. ఇంకోటి, ఇటువంటి అడిగేటోళ్ళతోటి నేను వాళ్ళకు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. ఇదే సంఘటనలు మీ ఇంట్లో వాళ్ళకు కూడా జరిగితే మీ ఆత్మలు ఎట్లుంటాయి, మీ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుందో చెప్పండి. ఉరికి పోయి వాళ్ళ దగ్గర పోయి మీ లెక్క ఆ మైనర్ బాలికనట్లయితే బండి భగీరథ బాధితురాలు మీరు బయట పెట్టిండ్రో అట్లా బయట పెట్టొద్దు. అది చట్టం కూడా చెప్తలేదు. ఇలా నిమ్స్ డైరెక్టర్ హాస్పిటల్ పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టదు, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టదు. ఆయన ఇంతకుముందు మాజీ ఎంపీ బూర నర్సయ్య ఫోటో తీసి పెడితేనే దాని మీద జరుగుతుంది. అసలు ఆయన మీద కూడా కేసు పెట్టాలి, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. సో ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టి వీళ్ళు అన్ని పెట్టుకుని ఒక అబద్ధాలను నిజాలుగా గోబెల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ మీ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు, మా వాళ్ళు గమనిస్తున్నారు. మా వాళ్ళకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఇప్పటికీ ఇంకా
ఈ అక్కడి నుంచి వచ్చినటువంటి రాజకీయ ఆధిపత్యం చేసేందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనకపోతేనో పర్వాలేదు, ఆయన వచ్చినా ఇటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు, నిర్ద్వందంగా వీళ్ళని వ్యతిరేకిస్తారు. మీ భూతు సాహిత్యం, మీ భూతు పురాణాలు మొత్తము, మీ సైన్యానికి వచ్చినటువంటి నువ్వు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఉన్నదో ఇది బట్టబయలు ప్రజల లోపల కింది దాకా తీసుకుపోయి చేస్తాము. నీ సంగతి అని తెరికే ఇంతకుముందు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసు. నిన్ను ఇక్కడ రాంగా ఎవడు ఆపలేదు. ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి 10-12 ఏళ్ళకెళ్ళి మీ వాళ్ళు అందరూ వచ్చిపోతున్నారు కదా. ఎక్కడ ఆపి నిన్ను ఎక్కడ ఆపి నేను చాకు తీసుకోవడం ఒడిచిండా పవన్ కళ్యాణ్? మనని బట్టలు ఉన్న కట్టుబడితో మొత్తం బగాయించినట్టు ఎవడుకి ఇచ్చిండు నిన్నేడా? నీ ఇండ్లు ఇండే ఉన్నాయి కదా, నీ ఆస్తులు ఇక్కడనే ఉన్నాయి. ఆస్తులు కాక నువ్వు కబ్జాలు చేసినా కూడా ఇక్కడనే ఉన్నాయి కదా. నీ అసొంటోళ్ళు మొత్తం చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా. సో ఇదంతా ఏంటంటే ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, మనని ఏదో దేశ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నీ అసొంటోడు విద్రోహ శక్తి. నువ్వు మాట్లాడుతున్నావు, ఈ దేశంలో బిడ్డలను విభజించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇలా కమ్యూనిస్టులను కూడా తిడుతున్నారు కదా, చాలా మందిని తిడుతున్నారు. వాళ్ళు చెప్పాలి ఇప్పుడు కమ్యూనిస్టులు దేశభక్తులు కాదని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు ఆయనే గదరని నాకు స్ఫూర్తి అంటారు. మళ్ళీ ఆయనే తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటారు. మరి ఇక్కడ జరిగినాయి కమ్యూనిస్టు ఉద్యమాలే కదా ఇక్కడ జరిగినాయి. 4,000 మందికి పైన బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా కావచ్చు, ఇక్కడ నిజాం సైన్యానికి వ్యతిరేకంగా కొట్లాడి చచ్చిపోయినటువంటి వాళ్ళు సాయుధ పోరాటంలో ఎవరు చచ్చిపోయినారు వాళ్ళ గురించి ఆ చరిత్ర అంతా ఇప్పుడు అవమానపరుస్తున్నాను. ప్రత్యేకవాదం అంటే అస్తిత్వం గురించి మాట్లాడితే నువ్వు ప్రత్యేకవాదం అంటున్నావు. మరి పొట్టి శ్రీరాములకి ఎందుకు దండం పెట్టినావు? పొట్టి శ్రీరాములు మొట్టమొదటి టెర్రరిస్ట్ అవుతాడు ఇప్పుడు. ఇక మరి ఈ 2 రాష్ట్రాలల్లో పొట్టి శ్రీరాములు అంటే మొట్టమొదటి టెర్రరిస్ట్. పవన్ కళ్యాణ్ చెప్పిన రేపు స్టేట్మెంట్ పెట్టాలి. ఆయన కాడికెళ్ళి స్టార్ట్ కావాలి. ఆయనే కదా మద్రాసుకి వెళ్ళి మరి బయటకంటే ఆయనే కదా వేరుపాటు వాదం అన్నది. మరి ఆయనే కదా నిరాహార దీక్ష చేసింది, ఆయనే కదా చచ్చిపోయింది. ఎందుకు పోయి దండం పెట్టినావు నువ్వు? మరి ఆడికి ఎందుకు పోయి దండం పెట్టినావు? ఇవాళ తెలంగాణ ఇట్లా అస్తిత్వం గురించి కొట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని అవమానపరిచే రీతిగా ఆయన్నే దేశం గురించి అంటాడు, ఆయన్నే హిందీ అంటాడు, మళ్ళీ ఆయన్నే తెలుగు అంటాడు. మళ్ళీ తెలుగు రాష్ట్రాలు ఏం మనిషి సెట్టో నాకు అర్థమవుతలేదు ఆయనకు. ఆయనే ఒక రోజు ఒక పూటకు ఒక మాట, గడియకో ముచ్చట లెక్క ఉన్నది ఆయన మొత్తం. తర్వాత ఇది ఒక సైన్యాన్ని ముంగడ పెట్టి మన ధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం, ఇది ఒక కొత్త రకమైనటువంటి దాడి చేస్తున్నారు. దానికి దాడులకు మనం వెనక పోయే సవాలే లేదు. తెలంగాణ ప్రజలకు బరాబర్ రిజిస్టర్ అవుతున్నది అందరికీ. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏంది పవన్ కళ్యాణ్ నైజం ఏంది, ఆయన లోపట ఉన్నటువంటిది ఏంటిది, ఆయన బయటికి చెప్తున్నది ఏంటిది. తెలంగాణ ఊర్లలో సామెత ఉంటది, గడిగో చిత్తం గాడిది గుణం అని చెప్పండి. నేను గాడిది అనదలుచుకోలే, కానీ గుణాలు ఏంటిది, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటిది, నువ్వు మాట్లాడే కథ ఏంటిది. నేను ఇంకొకటి ఈ సందర్భాన్ని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను నాదెండ్ల మనోహర్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నాదెండ్ల మనోహర్ గారు నాకు బాగా మా నాన్న వాళ్ళ నాన్న ఒకటే క్యాబినెట్ లో ఉండే. మీ ఫాదర్ అయితే చాలా గొప్ప వ్యక్తిత్వం నాదెండ్ల భాస్కర్ రావు గారిది. జనం ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిండు అది అని చెప్పి తన మీద ఉండే, కానీ చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచోడు, ఆయన విలువలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా నాదెండ్ల భాస్కర్ రావు గారు. మరి నాదెండ్ల మనోహరన్న నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా మా కుటుంబం కావచ్చు, తెలంగాణ తల్లిలో కుటుంబాలను ఇంత ఘోరంగా భాష మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నీ పార్టీ క్యాడర్ నువ్వు కంట్రోల్ చేయలేవా? నువ్వు చర్చకు వస్తా అంటావా? ఈ అంశాల మీద 7 గంటలకి పృథ్వీరాజ్ రెడీగా ఉన్నాడు. మీ నాన్న ముఖ్యమంత్రి ఉండే, ఆ క్యాబినెట్ లో మా నాన్న క్యాబినెట్ మంత్రి ఉండే, రామారావు క్యాబినెట్ లో ఉండే, మీ నాన్న క్యాబినెట్ లో కూడా ఉండే కదా. మరి మన ఇంట్లో తిడుతుంటే ఇదేనా? మరి మన ఇంట్లో తిడుతుంటే, నీ పార్టీ వాళ్ళు తిడుతుంటే మేము ఆత్మగౌరవం లేదా మాకు? మీ పార్టీ వాళ్ళకి ఇదేనా మాట్లాడేది? ఇదేనా సంస్కారం మీరు నేర్పించేది? మీ పార్టీ క్యాడర్ కు ఇదేనా సంస్కారం మీకు నేర్పించేది? ఎక్కడ ఏం దాడులు జరిగినాయి చెప్పు, మీ నాయకునికి చెప్పు. ఎక్కడ ఎవరి మీద దాడి జరిగితే కట్టుబట్టలతోని బగాయించిరని చెప్తున్నాడు ఆయన. ఎక్కడ జరిగింది ఒక 4-10 ఇన్సిడెంట్స్ చూపినరి. ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు రిజిస్టర్ అయ్యి చెప్పండి. ఎవరింటి మీద బాంబుల దాడి చేశారు, ఎవరిని కొట్టిరు చెప్పండి. మా బిడ్డలు కదా ఆత్మ బలిదానం చేసుకున్నది. ఒక్కడొచ్చి మా శవాల కాడికి వచ్చి కనీసం దండం పెట్టి ఏడ్చినోడు కాదు మీ వాళ్ళు ఎవరు. ఇవాళ మాట్లాడుతురా మీరంతా? తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఇవాళ ఏదో వచ్చి ముసల్ కన్నీరు చేసినట్టు నువ్వు వచ్చి మా అమరుల గురించి ఏమో నీకేదో సింపతి ఉన్నట్టు మాత్రం మాట్లాడకు. మేము ఆల్రెడీ మీ దృష్టిలో దిష్టి బొమ్మలం, నీ దృష్టిలో, నీ అసంటోన్ దృష్టిలో, పవన్ కళ్యాణ్ దృష్టిలో దిష్టి బొమ్మలం మేము. నువ్వు మా కుటుంబాలను మీ అసంటోలు చేయబట్టే 1200 మంది చచ్చిపోయారు ఇక్కడ బిడ్డలు. మీరు సాఫ్ గా నడిపించేది ఉంటే ఇవాళ ఉండకపోవు. ఇవాళ కూడా మళ్ళా మీరు విషం చెందుతున్నారు. 100 సర్పాలతోటి కన్నా ప్రమాదకరమైనటువంటి మాట పవన్ కళ్యాణ్ మాట అని చెప్పదలుచుకున్నాను.